అమెరికా పోవాలనుకున్నోళ్లను ట్రంప్ ఆగం పట్టిస్తూనే ఉన్నారు. రోజుకో రకంగా రూల్స్ మార్చుకుంటూ పరేషాన్ చేస్తున్నారు. ఇప్పుడు అసొంటిదే మల్లోటి మొదలు పెట్టారు. వీసా కోసం అప్లై చేసుకునేటప్పుడు సోషల్ మీడియా అకౌంట్ల డీటెయిల్స్ కూడా చెప్పాలంటున్నారు. లేకుంటే వీసా వచ్చుడు ఆలస్యం అవుతుందని అంటున్నారు. వీసా ఇవ్వడానికి అమెరికా రోజుకు కొత్త రూల్ పెడుతున్నది. ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచి చాలా రూల్స్ పెట్టిన అమెరికా ఇప్పుడు మళ్ళీ కొత్త విధానం తీసుకొచ్చింది. వీసా అప్లికేషన్ ఫామ్ మొత్తం మార్చేసింది. వీసా ఇచ్చే ముంగట అడిగే ప్రశ్నల లిస్ట్ పెంచింది. అప్లై చేసుకునే వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు కూడా చెప్పాలంటున్నది. సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎసొంటి పోస్టులు పెడుతున్నారో చూసి వీసా ఇవ్వాలనా వద్దా అని డిసైడ్ చేస్తదన్నట్టు. దీంతోని అమెరికాకు ముప్పు లేకుండా చూసుకోవచ్చని ప్లాన్ చేశారు. పోయిన నెల 25వ తారీఖు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీల్లో కొత్త వీసా అప్లికేషన్ ఫామ్లు ఇస్తున్నారు. 3 పేజీలున్న ఈ ఫామ్లా సోషల్ మీడియాలో గత 5 ఏళ్లలో వాళ్లు ఏ పేర్లు వాడారో రాయాల్సి ఉంటుంది. అట్లనే పాస్పోర్ట్ నంబర్లు, పోయిన 15 ఏళ్లలో ఎక్కడెక్కడికి వెళ్లారో కూడా చెప్పాలన్నారు. ప్రయాణానికి ఎవరన్నా పైసలు ఇస్తే అది కూడా రాయాలి. గత 15 ఏళ్ల నుంచి ఏం కొలువు చేస్తున్నారో కూడా రాయాల్సి ఉంటుంది. అట్లనే భార్య లేదా భర్త పేరు, తల్లిదండ్రుల వివరాలు కూడా చెప్పాలి. అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునేటోళ్లకు నచ్చితేనే అన్ని వివరాలు చెప్పాలని, లేకుంటే అవసరం లేదంటున్నది అమెరికా. కానీ ఇక్కడే మళ్ళీ దరఖాస్తు పెట్టింది. అన్ని డీటెయిల్స్ ఇయనుల అప్లికేషన్ వెరిఫికేషన్ లేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. అందరి దగ్గర ఈ వివరాలన్నీ అడిగారని, ఆఫీసర్లకు అనుమానం వచ్చి అడిగినోళ్లకు మాత్రమే ఇవన్నీ చెప్పాలంటున్నారు. దీని మీద అమెరికాలోనే వ్యతిరేకత వస్తున్నది. సోషల్ మీడియాకు సంబంధించి ప్రశ్నలు అప్లికేషన్ ఫామ్లకెళ్లి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.